Today my class is for second BSc Sem 3 for physics combination groups. Today I am going to discuss about polarization by refraction, law of Malus, scattering of light and polarization by scattering. These are three topics. Today our first topic is about polarization by refraction. దీన్ని ఏమని కూడా అంటారు అంటే పైల్ ఆఫ్ ప్లేట్స్. ప్రీవియస్ క్లాస్లో వాట్ ఈజ్ పోలరైజేషన్ and what are the different types of polarization methods. In those methods we will also discuss about polarization by reflection అనే మెథడ్ ద్వారా ఏ విధంగా పోలరైజ్డ్ లైట్ ని ప్రొడ్యూస్ చేయొచ్చు అనేది మనం ప్రీవియస్ క్లాస్లో ఆల్రెడీ మనం డిస్కస్ చేసుకున్నాము. ఏ విధంగా ప్రొడ్యూస్ చేయొచ్చు, ఏదైనా పోలరైజింగ్ యాంగిల్తో లైట్ ఇన్సిడెంట్ అయితే ద రిఫ్లెక్టెడ్ లైట్ ఈజ్ కంప్లీట్లీ ప్లేన్ పోలరైజ్డ్ అని బ్రూస్టర్స్ ఇంట్రడ్యూస్ చేశాడు. బ్రూస్టర్స్ లా అనేది మనం డిస్కస్ చేసి చెప్పుకున్నాము. ఇప్పుడు ఎనదర్ మెథడ్ అదేంటి అంటే పోలరైజేషన్ బై రిఫ్రాక్షన్. అంటే రిఫ్రాక్షన్ ద్వారా కూడా మనం పోలరైజ్డ్ లైట్ని ప్రొడ్యూస్ చేయొచ్చు. దానికోసం పైల్ ఆఫ్ ప్లేట్స్ అంటున్నాం. ప్లేట్స్ అంటే గ్లాస్ ప్లేట్స్. ఆ గ్లాస్ ప్లేట్స్ పైల్ ఆఫ్ ప్లేట్స్ అంటే మోర్ దాన్ 1 or 2 గ్లాస్ ప్లేట్స్ arranged one above the other, that is called as a pile of plates. అంటే నెంబర్ ఆఫ్ గ్లాస్ ప్లేట్స్ని ఒక గ్లాస్ ప్లేట్ మీద ఇంకొక గ్లాస్ ప్లేట్ని అంటే ఈ విధంగా అన్నమాట. ఈ విధంగా ఒక నెంబర్ ఆఫ్ ఇక్కడ 4 ఉన్నాయి, 9 or 10 గ్లాస్ ప్లేట్స్ యూజ్ చేస్తాము. ఈ విధంగా 9 కానీ 10 కానీ గ్లాస్ ప్లేట్స్ని ఒకదాని మీద ఒకటి అరేంజ్ చేస్తే ఆ అరేంజ్మెంట్ని ఏమంటారు అంటే పైల్ ఆఫ్ గ్లాస్ ప్లేట్స్ అంటారు. ఓకే, పైల్ ఆఫ్ గ్లాస్ ప్లేట్స్ అంటే అర్థమైంది. ఇలాంటి అరేంజ్మెంట్ని పైల్ ఆఫ్ ప్లేట్స్ని యూజ్ చేసి మనం పోలరైజ్డ్ లైట్ అనేది రిఫ్రాక్షన్ ద్వారా ప్రొడ్యూస్ చేయొచ్చు. అది ఏ విధంగా అంటే ఇప్పుడు మనం చూద్దాం. అంటే మనకి ఏదైనా ఒక ఆర్డినరీ లైట్ అనేది వచ్చి దీని మీద పైల్ ఆఫ్ ప్లేట్స్ మీద ఇన్సిడెంట్ అయింది అనుకోండి. అంటే ఆ లైట్ ఇన్సిడెంట్ అయినప్పుడు మనకేం తెలుసు, పార్ట్ ఆఫ్ ద లైట్ రిఫ్లెక్ట్ అవుతుంది, పార్ట్ ఆఫ్ ద లైట్ ఏమవుతుంది రిఫ్రాక్ట్ అవుతుందని మనకు ఆల్రెడీ తెలుసు. పోలరైజ్డ్ లైట్ అంటే ఇది ఆర్డినరీ లైట్ కాబట్టి ఇది ఆర్డినరీ లైట్ ఇన్సిడెంట్ అవుతుంది పైల్ ఆఫ్ ప్లేట్స్ మీద. ఎంత యాంగిల్తో ఇన్సిడెంట్ అవుతుంది అంటే పోలరైజింగ్ యాంగిల్ దట్ ఈస్ 57 degrees అని ఇంతకుముందు మనం చెప్పుకున్నాము. దీన్ని బట్టి ఇన్సిడెంట్ అవుతుంది. ఓకే, ఈ పోలరైజ్డ్ లైట్లో డాట్స్ ఉంటాయి, యారోస్ ఉంటాయి. ఇన్సిడెంట్ అయిన లైట్లో మనకి పోలరైజ్డ్ లైట్ అంటే ఓన్లీ కంప్లీట్గా ప్యారలల్ వైబ్రేషన్స్ కానీ లేకపోతే పర్పెండిక్యులర్ వైబ్రేషన్స్ మాత్రమే కానీ ఉండాలి. ఓకే, ఇప్పుడు మనకి ద రిఫ్లెక్టెడ్ మనకి ఏదైనా ఒక లైట్ వచ్చి ఏమైంది అంటే ఇన్సిడెంట్ అయింది అనుకుందాము. ఇన్సిడెంట్ అయినప్పుడు పార్ట్ ఆఫ్ ద లైట్ ఈజ్ రిఫ్లెక్టెడ్ అండ్ పార్ట్ ఆఫ్ ద లైట్ ఈజ్ రిఫ్రాక్టెడ్. ఓకే, ద రిఫ్లెక్టెడ్ లైట్ ఈజ్ కంప్లీట్లీ ప్లేన్ పోలరైజ్డ్. రిఫ్లెక్ట్ అయిన లైట్ మాత్రం కంప్లీట్గా పోలరైజ్ అవుతుంది. ఎందుకు అంటే పోలరైజింగ్ యాంగిల్తో ఇన్సిడెంట్ అవుతుంది కాబట్టి కంప్లీట్లీ ప్లేన్ పోలరైజ్డ్ విత్ వైబ్రేషన్స్ పర్పెండిక్యులర్ టు ద ప్లేన్ ఆఫ్ ఇన్సిడెన్స్. వాటి యొక్క వైబ్రేషన్స్ ఏ విధంగా ఉంటున్నాయి అంటే పర్పెండిక్యులర్ వైబ్రేషన్స్ ఉంటున్నాయి. Okay, what about refracted light? Refracted light is only partially polarized, having vibrations both in plane of incidence as well as perpendicular to the plane of incidence. Refract అయిన light ఓన్లీ పార్షియల్గా మాత్రమే పోలరైజ్ అయ్యింది. బికాజ్ ఇందులో కొన్ని డాట్స్ ఉన్నాయి, కొన్ని యారోస్ ఉన్నాయి. ఇక్కడ రిప్రజెంట్ చేయలేదు కానీ ఇక్కడ కొన్ని డాట్స్ కూడా ఉన్నాయి. ఇక్కడ రిఫ్లెక్ట్ అయిన దానిలో మాత్రం ఓన్లీ డాట్సే ఉన్నాయి, యారోస్ అనేవి ఎక్కడా కూడా లేవు. ఓకే, ఇక్కడ డాట్స్ ఉన్నాయి, యారోస్ ఉన్నాయి కాబట్టి పార్షియల్లీ పోలరైజ్డ్ అని చెప్పుకుంటున్నాము. కాబట్టి ఇలా రిఫ్రాక్ట్ అయినటువంటి పార్షియల్లీ పోలరైజ్ అయినటువంటి లైట్ని కూడా మనం కంప్లీట్గా ప్లేన్ పోలరైజ్డ్ లైట్ పొందాలి అంటే ఒక గ్లాస్ ప్లేట్ కాకుండా 9 or 10 గ్లాస్ ప్లేట్స్ ఆర్ అరేంజ్డ్ వన్ అబౌవ్ ద అదర్.
in order to produce polarized light by refraction. ఓకే, ఇప్పుడు ఇటువంటి పైల్ ఆఫ్ ప్లేట్స్ మీద లైట్ ఇన్సిడెంట్ అయింది. ఏం జరిగిందో చూద్దాము. వెన్ an ordinary light is incident on pile of plates, ఈ పైల్ ఆఫ్ ప్లేట్స్ మీద ఇన్సిడెంట్ అయింది. ఎట్ పోలరైజింగ్ యాంగిల్తో ఇన్సిడెంట్ అయింది. ఏ ఫ్యూ వైబ్రేషన్స్ పర్పెండిక్యులర్ టు ద ప్లేన్ ఆఫ్ ఇన్సిడెన్స్ ఆర్ రిఫ్లెక్టెడ్ బై ద ఫస్ట్ ప్లేట్ దగ్గర ఆ ఇన్సిడెంట్ అయిన లైట్లో ఉన్నటువంటి పర్పెండిక్యులర్ వైబ్రేషన్స్ అన్నీ కూడా రిఫ్లెక్ట్ అయినాయి. రెస్ట్ మాత్రం ఏమైంది అంటే రిఫ్రాక్ట్ అయ్యింది. వెన్ దిస్ బీమ్ ఆఫ్ లైట్ ఈజ్ రిఫ్రాక్టెడ్ బై ద సెకండ్ ప్లేట్, అలా రిఫ్రాక్ట్ అయినటువంటి లైట్ సెకండ్ ప్లేట్ మీద ఇన్సిడెంట్ అయింది. మళ్ళీ ఇక్కడ ఏవైతే ఇందాక పర్పెండిక్యులర్ వైబ్రేషన్స్ ఉన్నాయో అవి మళ్ళీ సెకండ్ ప్లేట్ నుంచి రిఫ్లెక్ట్ అయినాయి. సమ్ పార్ట్ ఆఫ్ ద లైట్ ఈజ్ రిఫ్రాక్టెడ్, పార్ట్ ఆఫ్ ద లైట్ ఈజ్ అగైన్ పార్షియల్లీ పోలరైజ్డ్. ఈ విధంగా కొంత రిఫ్లెక్ట్ అయిన లైట్ కంప్లీట్గా పోలరైజ్ అయిపోతుంది. అంటే ఇక్కడ కొన్ని డాట్స్ ఉన్నాయి, ఆ డాట్స్ అనేది సెకండ్ ప్లేట్లో రిఫ్లెక్ట్ అయినాయి. ఇంకా కొన్ని డాట్స్ ఉన్నాయి, అది మళ్ళీ థర్డ్ ప్లేట్ నుంచి రిఫ్లెక్ట్ అయినాయి. ఇంకా కొన్ని డాట్స్ ఉన్నాయి, అవి లాస్ట్ ప్లేట్ నుంచి రిఫ్లెక్ట్ అయిపోయినాయి. ఆ విధంగా మనం లాస్ట్ ప్లేట్కి రీచ్ అయ్యేసరికి ఏమవుతుందంటే, అంటే ఈ ద లైట్ ఈజ్ ఇన్స్టెంట్ ఆన్ ద సర్ఫేస్ ఆఫ్ గ్లాస్ ప్లేట్ ఎట్ బ్రూస్టర్స్ యాంగిల్. ద అబోవ్ ప్రొసీజర్ కంటిన్యూస్. ఈ విధంగానే ఇప్పుడు నేను చెప్పినటువంటి ప్రొసీజర్ కంటిన్యూ అయితే ఫర్ డిఫరెంట్ గ్లాస్ ప్లేట్స్ ఎట్ ద లాస్ట్ ప్లేట్, మన లాస్ట్ ప్లేట్కి వచ్చేసరికి వీ గెట్ ఆల్మోస్ట్ ప్లేన్ పోలరైజ్డ్ లైట్ విత్ వైబ్రేషన్స్ ప్యారలల్ టు ద ప్లేన్ ఆఫ్ ఇన్సిడెన్స్. ఆ విధంగా మనం ఈ పైన చెప్పిన విధంగా కంటిన్యూ అయితే లాస్ట్ ప్లేట్కి రీచ్ అయ్యేసరికి మనకి కంప్లీట్గా ప్లేన్ పోలరైజ్డ్ లైట్ అనేది వస్తుంది. అంటే ద రిఫ్రాక్టెడ్ లైట్ ఈజ్ కంప్లీట్లీ ప్లేన్ పోలరైజ్డ్. అర్థమైందా అమ్మా? రిఫ్రాక్షన్ ద్వారా కూడా మనం పోలరైజ్డ్ లైట్ని ప్రొడ్యూస్ చేసుకోవచ్చు. దానికోసం ఒక గ్లాస్ ప్లేట్ యూస్ చేస్తే సరిపోదు. నెంబర్ ఆఫ్ గ్లాస్ ప్లేట్స్ 9 or 10 గ్లాస్ ప్లేట్స్ని ఒకదాని మీద ఒకటి అరేంజ్ చేస్తే పైల్ ఆఫ్ ప్లేట్స్ అంటారు. అటువంటి పైల్ ఆఫ్ ప్లేట్స్ మీద ఆర్డినరీ లైట్ వచ్చి ఇన్సిడెంట్ అయింది ఎట్ బ్రూస్టర్స్ యాంగిల్ P or polarizing angle. The reflected light is completely plane polarized. The refracted light is only partially polarized. Again, this refracted light is refracted by the second plate. Again, some perpendicular vibrations reflected parallel and some light is refracted. In this way, the above procedure continues. At the last plate, we get almost plain polarized light. That is, refracted light is also completely plain polarized. This is the సెకండ్ మెథడ్. అర్థమైందా అమ్మా? రిఫ్లెక్షన్ ద్వారా ఏ విధంగా పోలరైజ్డ్ లైట్ని ప్రొడ్యూస్ చేస్తామో చూసాము. రిఫ్లెక్షన్ ద్వారా పోలరైజ్డ్ లైట్ ప్రొడ్యూస్ అవ్వాలంటే బ్రూస్టర్స్ యాంగిల్తో లైట్ అనేది ఇన్సిడెంట్ అవ్వాలి. తర్వాత రిఫ్రాక్షన్ ద్వారా ఏ విధంగా మనం పోలరైజ్డ్ లైట్ని ప్రొడ్యూస్ చేస్తామో చూసాము. దానికోసం మనం పైల్ ఆఫ్ ప్లేట్స్ని యూజ్ చేసాము, ఒక ప్లేటే కాకుండా. ఓకే, నెక్స్ట్ ఏం చెప్పుకున్నాం మనం? సెకండ్ టాపిక్ లా ఆఫ్ మాలూస్. మాలూస్ అనే సైంటిస్టు మనకి ఒక లాని ఇంట్రడ్యూస్ చేశాడు. దేని గురించి అంటే ఎనలైజర్ నుంచి ట్రాన్స్మిట్ అయినటువంటి లైట్ యొక్క ఇంటెన్సిటీ ఏ విధంగా వేరీ అవుతుంది అనేది మనకి మాలూస్ అనే సైంటిస్టు ఎక్స్ప్లెయిన్ చేశాడు. కాబట్టి దీన్ని మాలూస్ లా అంటారు. ఏంటి మాలూస్ లా అంటే, ఇక్కడ మీకు మనం 2 క్రిస్టల్స్ తీసుకున్నాము. మనం కూడా చూసాం కదా ఫస్ట్ టాపిక్లో పోలరైజేషన్ అన్నప్పుడు 2 టార్మ్లైన్ క్రిస్టల్స్ అని చెప్పి ఒక డయాగ్రామ్ కూడా చూసాము. సో అదేవిధంగా 2 క్రిస్టల్స్ ఉన్నాయి. ఆ 2 క్రిస్టల్స్లో one crystal is called as polarizer and another crystal is called as analyzer. What are polarizer and analyzer అంటే పోలరైజర్ లైట్ని ప్రొడ్యూస్ చేసేటటువంటి దాన్ని పోలరైజర్ అంటారు. ఆ వచ్చినటువంటి లైట్ని స్టడీ చేసి ట్రాన్స్మిట్ చేసేదాన్ని ఎనలైజర్ అంటారు. దీని గురించి ఇంకా ఇన్ డీటెయిల్డ్గా మనకి ఫర్దర్ టాపిక్స్లో వస్తుంది. ప్రస్తుతానికి పోలరైజర్ ఎనలైజర్ అంటే పోలరైజర్ ద లైట్ విచ్ ఈజ్ ప్రొడ్యూస్డ్
is called as polarizer, and it is transmitted by the another crystal is called as analyzer. ఓకే, అటువంటి ఎనలైజర్ నుంచి పోలరైజ్డ్ లైట్ ట్రాన్స్మిట్ అయినప్పుడు ఇక్కడ చూడండి, దిస్ ఈజ్ పోలరైజర్ అనుకోండి, ఇటువైపున పోలరైజర్ క్రిస్టల్ ఉంది, ఇటువైపున ఎనలైజర్ అంటే ఎనలైజర్ అనే క్రిస్టల్ ఉంది. అటువంటి ఎనలైజర్ నుంచి లైట్ బయటికి ట్రాన్స్మిట్ అయింది. ట్రాన్స్మిట్ అయినటువంటి లైట్కి ఇంటెన్సిటీ ఉంటుంది. ఆ ఇంటెన్సిటీ ఏ విధంగా వేరీ అవుతుందో ఇప్పుడు మనం చూద్దాం. దాన్నే మాలూస్ లా అంటారు. ఓకే, ద ఇంటెన్సిటీ ఆఫ్ ద ఏం చెప్పాడంటే చూడండి, ద ఇంటెన్సిటీ ఆఫ్ ద ప్లేన్ పోలరైజ్డ్ లైట్ ట్రాన్స్మిటెడ్ త్రూ ద ఎనలైజర్ గుండా పాస్ అయ్యేటటువంటి లైట్ యొక్క ఇంటెన్సిటీ వేరీస్ యాజ్ ద స్క్వేర్ ఆఫ్ ద కొసైన్ ఆఫ్ ద యాంగిల్ బిట్వీన్ ద పోలరైజర్ అండ్ ఎనలైజర్. ఈ ఎనలైజర్ గుండా బయటికి ట్రాన్స్మిట్ అయ్యేటటువంటి లైట్ యొక్క ఇంటెన్సిటీ ఏ విధంగా వేరీ అవుతుంది అంటే ఈ రెండిటికి ఆ రెండు పోలరైజర్కి ఎనలైజర్కి మధ్య ఉండేటటువంటి కొసైన్ యాంగిల్కి స్క్వేర్ రూట్గా ఉంటుందన్నమాట. అంటే ఒకసారి నేను చూపిస్తాను. ఓకే, ఫస్ట్ ఈ డయాగ్రామ్ చూడండి. దిస్ ఈజ్ ద పోలరైజర్, దిస్ ఈజ్ ద ఎనలైజర్. ఓపి ఈజ్ ఈక్వల్ టు ఏ అంటే యాంప్లిట్యూడ్ ఆఫ్ పోలరైజ్డ్ లైట్, ఇన్సిడెంట్ పోలరైజ్డ్ లైట్ ఆన్ ద ఎనలైజర్. ఎనలైజర్ మీద ఒక లైట్, పోలరైజ్డ్ లైట్ వచ్చి ఇన్సిడెంట్ అయ్యింది. దాని యొక్క యాంప్లిట్యూడ్ ఎంత ఉంది? ఏ అనే యాంప్లిట్యూడ్ ఉంది. అంటే ఓపి ఈజ్ ఈక్వల్ టు ఏ బి ద యాంప్లిట్యూడ్ ఆఫ్ ద ఇన్సిడెంట్ పోలరైజ్డ్ లైట్ ఫ్రమ్ పోలరైజర్. ఎనలైజర్ మీద ఇన్సిడెంట్ అయినటువంటి పోలరైజ్డ్ లైట్ యొక్క యాంప్లిట్యూడ్. థీటా ఈజ్ ద యాంగిల్ బిట్వీన్ పోలరైజర్ అండ్ ఎనలైజర్. ఈ రెండిటికి మధ్య ఉన్నటువంటి యాంగిల్. ద యాంప్లిట్యూడ్ ఆఫ్ ద ఈ యాంప్లిట్యూడ్ని, ఏ అనే యాంప్లిట్యూడ్ని మనం ఇప్పుడు 2 కాంపోనెంట్స్గా రిజాల్వ్ చేస్తున్నాం. ఎందుకంటే ఇక్కడ తీటా యాంగిల్ చేస్తుంది కాబట్టి అక్కడ మనకి యాంగిల్ ఉంది అంటే మనం దాన్ని 2 కాంపోనెంట్స్గా రిజాల్వ్ చేసుకోవచ్చు. ఇక్కడ ఇది పోలరైజర్తోనూ యాంగిల్ చేస్తుంది, ఎనలైజర్తోనూ యాంగిల్, ఆ రెండింటి మధ్య యాంగిల్ కాబట్టి ఆ రెండిట్లకి మనం ఏ అనే యాంప్లిట్యూడ్ని 2 కాంపోనెంట్స్గా రిజాల్వ్ చేస్తున్నాము. వన్ ప్యారలల్ టు ద ప్లేన్ transmission of analyzer a cos theta, parallel component a cos theta and other perpendicular to it a sin theta. ఈ ఇన్సిడెంట్ అయినటువంటి దానికి ప్యారలల్ గా ఉన్న దాన్ని cos theta, ఈ ఇన్సిడెంట్ అయినటువంటి లైట్ కి పర్పెండిక్యులర్ గా ఉన్న దానికి a sin theta. ప్యారలల్ కాంపోనెంట్, పర్పెండిక్యులర్ కాంపోనెంట్ మీకు ఆల్రెడీ తెలుసు. ఓకే, ఇప్పుడు ఈ ఏ కాస్ థీటా అనే యాంప్లిట్యూడ్ ఉన్నటువంటి లైట్ ఎనలైజర్ నుంచి ట్రాన్స్మిట్ అవుతుంది. ద కాంపోనెంట్ ఏ కాస్ థీటా ఈజ్ ట్రాన్స్మిటెడ్ త్రూ ద ఎనలైజర్. ఓకే, అప్పుడు మనకి ఇంటెన్సిటీ ఏ విధంగా వేరీ అవుతుందంటే ఇంటెన్సిటీ ఆఫ్ ద ట్రాన్స్మిటెడ్ లైట్ త్రూ ద ఎనలైజర్. ఎనలైజర్ నుంచి బయటకు వచ్చినటువంటి లైట్ యొక్క ఇంటెన్సిటీ ఐ అని రాస్తాం. అక్కడ యాంగిల్ చేస్తుంది కాబట్టి ఐ థీటా ఈజ్ ఈక్వల్ టు, వీ నో దట్ ఇంటెన్సిటీ ఈజ్ ఈక్వల్ టు ఏంటి? స్క్వేర్ ఆఫ్ ద యాంప్లిట్యూడ్. స్క్వేర్ ఆఫ్ ద యాంప్లిట్యూడ్. ఎనలైజర్ దగ్గర యాంప్లిట్యూడ్ ఎంత ఉంది? ఏ కాస్ థీటా ఉంది. ఇంటెన్సిటీ కాబట్టి ఏ కాస్ థీటాని స్క్వేర్ చేయాలి. అంటే ఐ థీటా ఈజ్ ఈక్వల్ టు ఏ స్క్వేర్ కాస్ స్క్వేర్ థీటా. ఎనలైజర్ నుంచి మనకి ట్రాన్స్మిట్ అయినటువంటి లైట్ యొక్క ఇంటెన్సిటీ. ఓకే, ఇఫ్ ఐ బి ద ఇంటెన్సిటీ ఆఫ్ ఇన్సిడెంట్ పోలరైజ్డ్ లైట్, ఇన్సిడెంట్ అయినటువంటి లైట్ యొక్క ఇంటెన్సిటీ ఎంత అంటే ఐ ఈజ్ ఈక్వల్ టు ఏ స్క్వేర్. ఏ అనేది ఇన్సిడెంట్ యాంప్లిట్యూడ్, ఇంటెన్సిటీ ఐ. ఓకే, ఇందాక మనం ఏం రాసుకున్నాము? ఐ థీటా ఈజ్ ఈక్వల్ టు ఏ స్క్వేర్ కాస్ స్క్వేర్ థీటా. ఏ స్క్వేర్ అంటే ఐ అని రాయొచ్చు కదా, అందుకని ఐ థీటా ఈజ్ ఈక్వల్ టు ఐ కాస్ స్క్వేర్ థీటా. ఐ అనేది ఇన్సిడెంట్ లైట్ యొక్క ఇంటెన్సిటీ కాబట్టి అది కాన్స్టెంట్ గానే ఉంటుంది కాబట్టి ఐ థీటా ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు కాస్ స్క్వేర్ థీటా. ఓకే, దిస్ ఈజ్ మాలూస్ లా. మాలూస్ లా ఏం చెప్పాడు అంటే ద ఇంటెన్సిటీ ఆఫ్ ద లైట్ ట్రాన్స్మిటెడ్ త్రూ ద ఎనలైజర్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ద స్క్వేర్ ఆఫ్ ద కొసైన్ ఆఫ్ ద యాంగిల్ బిట్వీన్ పోలరైజర్ అండ్ ఎనలైజర్.
అర్థమైందా అమ్మా? ద ఇంటెన్సిటీ ఆఫ్ ద polarized light transmitted through the analyzer varies as the square of the cosine of the angle between polarizer and analyzer. Okay, when the two crystals polarizer analyzer ఉన్నాయి చూసారా, అవి రెండు కూడా parallel గా ఉన్నాయి అనుకుందాం. అంటే అప్పుడు theta is equal to ఏమవుతుంది? 0. అప్పుడు ఏమవుతుంది? The two planes ఆర్ ప్యారలల్. అప్పుడు థీటా ఈజ్ ఈక్వల్ టు 0 అంటే కాస్ 0 1 కదమ్మా. అప్పుడు ఐ థీటా ఈజ్ ఈక్వల్ టు ఐ అంటే ఇంటెన్సిటీ ఆఫ్ ద లైట్ ట్రాన్స్మిటెడ్ త్రూ ద అనలైజర్ ఎంత లైట్ అయితే ఎంత ఇంటెన్సిటీతో లైట్ వచ్చి ఇన్సిడెంట్ అవుతుందో అంతే ఇంటెన్సిటీతో లైట్ అనేది ట్రాన్స్మిట్ అవుతుంది. ఐ థీటా ఈజ్ ఈక్వల్ టు ఐ. వెన్ థీటా ఈజ్ ఈక్వల్ టు π/2 అంటే రెండు క్రిస్టల్స్ ఒకదానికి ఒకటి పర్పెండిక్యులర్గా ఉన్నాయి. ఇది నేను మీకు పోలరైజేషన్ ఇంట్రడక్షన్లో 2 టార్మలైన్ క్రిస్టల్స్తో మీకు ఒక డయాగ్రామ్ వేసి చెప్పాను. అప్పుడు దెర్ ఈజ్ నో లైట్ అని చెప్పి, ఆ విధంగా మనకి లైట్కి ట్రాన్స్వర్స్ నేచర్ ఉంది అని కూడా మనం చెప్పుకున్నాము. దాన్ని బట్టి అదే విధంగా పర్పెండిక్యులర్గా ఉంది. అంటే కాస్ 90 వాల్యూ ఎంత? 0. అప్పుడు ఐ థీటా ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది? 0. అంటే దెర్ ఈజ్ నో లైట్. లైట్ అనేది లేదు. ఎప్పుడు మాత్రమే లైట్ అనేది వచ్చింది? 2 క్రిస్టల్స్ ప్యారలల్గా ఉంటేనే లైట్ ట్రాన్స్మిట్ అవుద్ది. 2 క్రిస్టల్స్ ఒకదానికొకటి పర్పెండిక్యులర్గా ఉంటే లైట్ అనేది ట్రాన్స్మిట్ అవ్వదు. ఇది ఆల్రెడీ మనం 2 టార్మలైన్ క్రిస్టల్స్లో కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. దిస్ ఈజ్ అబౌట్ మాలుస్ లా. ఓకే, నెక్స్ట్ టాపిక్ చూద్దాము. స్కాటరింగ్ ఆఫ్ లైట్ అండ్ పోలరైజేషన్ బై స్కాటరింగ్. అంటే మనం స్కాటరింగ్ ద్వారా కూడా పోలరైజ్డ్ లైట్ని ప్రొడ్యూస్ చేయొచ్చు. రిఫ్లెక్షన్ ద్వారా ప్రొడ్యూస్ చేయడం చూసాము, రిఫ్రాక్షన్ ద్వారా ప్రొడ్యూస్ చేయడం చూసాము. ఇప్పుడు స్కాటరింగ్ ద్వారా కూడా లైట్ అనేది పోలరైజ్ అవుతుంది అనేది మనకు తెలుస్తుంది. ఎలా అంటే వీ నో దట్ వెన్ ఏ లైట్ వేవ్ ట్రావెలింగ్ ఇన్ స్పేస్, మామూలుగా మనకి సన్ నుంచి లైట్ ఎర్త్ వరకు ట్రావెల్ చేస్తుంది. ఆ ట్రావెల్ చేసే విధానంలో స్పేస్లో చాలా నెంబర్ ఆఫ్ ఎక్స్ట్రీమ్లీ స్మాల్ పార్టికల్స్ సచ్ యాజ్ డస్ట్ పార్టికల్స్, వాటర్ పార్టికల్స్ ఆర్ మాలిక్యూల్స్ ఆఫ్ ఏ సబ్స్టెన్స్తో లైట్ అనేది స్కాటరింగ్ అనేది లేకపోతే స్ట్రైక్ అవుతూ లైట్ అనేది అక్కడి నుంచి ఇక్కడ దాకా ట్రావెల్ చేసి ఎర్త్కి వస్తుంది. ఆ విధంగా నెంబర్ ఆఫ్ పార్టికల్స్తో లైట్ స్ట్రైక్ అవుతూ ఆర్ కొలిజన్ జరుగుతూ ఎక్కువ డిస్టెన్స్ ట్రావెల్ చేయడం వలన ఇంటెన్సిటీ, లైట్ యొక్క ఇంటెన్సిటీ ఏమవుతుంది అంటే గ్రాడ్యువల్గా డిక్రీజ్ అయిపోతూ ఉంటుంది. ఎందుకంటే ఎనర్జీ లాస్ అవుతుంది కాబట్టి. ఓకే, ఆ ఇంటెన్సిటీ అకార్డింగ్ టు ర్యాలీ ద ఇంటెన్సిటీ ఆఫ్ స్కాటర్డ్ లైట్ ఏ విధంగా వేరీ అవుతుంది అంటే ప్రపోర్షనల్ టు ద ఇంటెన్సిటీ ఆఫ్ ఇన్సిడెంట్ లైట్. ఇన్సిడెంట్ అయ్యేటటువంటి లైట్ యొక్క ఇంటెన్సిటీ ఎక్కువగా ఉంటే స్కాటర్ అయ్యేటటువంటి లైట్ యొక్క ఇంటెన్సిటీ కూడా ఎక్కువగానే ఉంటుంది. ద ఇంటెన్సిటీ ఆఫ్ స్కాటర్డ్ లైట్ ఈజ్ ప్రపోర్షనల్ టు ద ఇంటెన్సిటీ ఆఫ్ ఇన్సిడెంట్ లైట్. నెక్స్ట్, ప్రపోర్షనల్ టు ద స్క్వేర్ ఆఫ్ ద వాల్యూమ్ ఆఫ్ ద స్కాటరింగ్ పార్టికల్. ఏ పార్టికల్ గుండా లైట్ స్కాటర్ అవుతుందో ఆ పార్టికల్ యొక్క వాల్యూమ్ స్క్వేర్ కూడా ఏ విధంగా ఉంటుంది అంటే ప్రపోర్షనల్గా ఉంటుంది. థర్డ్ పాయింట్, ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు ద ఫోర్త్ పవర్ ఆఫ్ ద వేవ్ లెంత్ ఆఫ్ లైట్ యూజ్డ్. అంటే ఐ ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు 1/λ⁴. ఓకే, λ⁴ అంటే మనం యూజ్ చేసేటటువంటి లైట్ యొక్క వేవ్ లెంత్కి ఇన్వర్స్లీ ప్రపోర్షనల్గా ఉంటుంది. ఐ ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు 1/λ⁴. ఇట్ హ్యాస్ బీన్ అబ్జర్వ్డ్ దట్ ద స్కాటర్డ్ లైట్ ఈజ్, ఇప్పుడు ఆ విధంగా నెంబర్ ఆఫ్ పార్టికల్స్ నుంచి లైట్ అనేది స్కాటరింగ్ జరుగుతుంది. ఆ స్కాటర్ అయినటువంటి లైట్ కూడా పోలరైజ్డ్ అవుతుంది. ఆ పోలరైజేషన్ ఫుల్గా పోలరైజ్ అవుతుందా, కంప్లీట్గా పోలరైజ్ అవుతుందా, పార్షియల్గా పోలరైజ్ అవుతుందా అనేది దేని మీద డిపెండ్ అవుతుంది అంటే సైజ్ ఆఫ్ ద పార్టికల్ మీద డిపెండ్ అవుతుంది. అంటే ఇఫ్ ద సైజ్ ఆఫ్ ద పార్టికల్ స్మాల్గా ఉంది అనుకోండి, ద స్కాటర్డ్ లైట్ ఈజ్ ఫుల్లీ పోలరైజ్డ్. బికాస్ దానికి ఇంటెన్సిటీ ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఫుల్లీ పోలరైజ్డ్. అలా కాకుండా
పార్టికల్ యొక్క సైజ్ అనేది లార్జర్గా ఉంటే ద స్కాటర్డ్ లైట్ ఈజ్ పార్షియల్లీ పోలరైజ్డ్. అంటే ఏదైనా ఒక పార్టికల్ నుంచి లైట్ స్కాటర్ అయితే కనుక స్కాటర్డ్ లైట్ ఈజ్ పోలరైజ్డ్. దట్ light is fully polarized or partially polarized అనేది depends upon the size of the particle. When the size of the particle is small, the scattered light is fully polarized. When the size of the particle is large, the scattered light is partially polarized. This is about scattering of light. Okay, ఈ రోజు మన క్లాస్లో ఏమేం చెప్పుకున్నాము? పోలరైజేషన్ బై రిఫ్రాక్షన్, law of Malus, scattering of light, or polarization by scattering. Polarization by refraction అంటే రిఫ్రాక్షన్ ద్వారా లైట్ పోలరైజేషన్ అవ్వాలి అంటే మనం నెంబర్ ఆఫ్ గ్లాస్ ప్లేట్స్ని యూస్ చేసుకుని రిఫ్రాక్ట్ అయ్యే లైట్ని కూడా పోలరైజ్డ్ లైట్గా ప్రొడ్యూస్ చేయొచ్చు. లా ఆఫ్ మాలూస్, ఎనలైజర్ నుంచి బయటికి వచ్చేటటువంటి లైట్ యొక్క ఇంటెన్సిటీ ఏ విధంగా వేరీ అవుతుంది. రెండు క్రిస్టల్స్ ప్యారలల్గా ఉంటే ఇంటెన్సిటీ మ్యాక్సిమం ఉంటుంది, రెండు క్రిస్టల్స్ పర్పెండిక్యులర్గా ఉంటే ఇంటెన్సిటీ అనేది మినిమం ఉంటుంది అనేది లా ఆఫ్ మాలూస్ నుంచి తెలుసుకున్నాం. అలాగే లైట్ అనేది పార్టికల్ నుంచి స్కాటర్ అయినప్పుడు పోలరైజ్ అవుతుంది. ఆ పోలరైజేషన్ ఫుల్గా ఉంటుందా పార్షియల్గా ఉంటుందా అనేది మనకి పార్టికల్ యొక్క సైజ్ మీద డిపెండ్ అవుతుంది. పార్టికల్ యొక్క సైజు స్మాల్గా ఉంటే కంప్లీట్గా పోలరైజ్ అవుతుంది. పార్టికల్ యొక్క సైజు లార్జర్గా ఉంటే పార్షియల్గా మాత్రమే పోలరైజ్ అవుతుంది అనేది మనం తెలుసుకున్నాం. ఓకే, థ్యాంక్ యూ గర్ల్స్.